హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే రారండి. ఇక్కడే మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి. అయితే ఎందుకు రారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన సచివాలయ అధికారులు వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేయడండి. అయితే ఎందుకు చేయరు ఏంటని చూసుకున్నట్లయితే, సో ప్రతి నెల మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వము మనకేంటంటే జూన్ 1వ తేదీన ఆదివారం కావడంతో మనకేంటంటే ఆ రోజు పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేశారు. అయితే మనకు మే 31వ తేదీన అయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఆల్రెడీ గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే సెలవు దినం ఉంటుందో దానికి ముందు రోజు, అలాగే సెలవు దినం నువ్వు వదిలేసి నెక్స్ట్ డే మనకు పంపిణీ అయితే చేస్తారని చెప్పారు. అలా చూసుకున్నా కానీ మనకు మే 31వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అలాగే మనకు జూన్ 1వ తేదీన సెలవు దినం కాబట్టి మళ్ళీ మనకు 2వ తేదీన అయితే మనకు పెన్షన్ల పంపిణీ యథావిధిగా అయితే ఉంటుందండి. అలాగే ఎవరైతే పెన్షన్లకు సంబంధించి 2-3 నెలల నుండి పెన్షన్లు ఎవరైతే తీసుకోకుండా డిలే చేసి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వారి యొక్క మొబైల్లో మెసేజ్లు అయితే వచ్చాయి. అయితే వారు మెసేజ్ అనేది చూసుకొని డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. సో అతన్ని కన్సల్ట్ అయితే కనుక మీకు 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకేంటంటే ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటారో వారి ఇళ్లకు అయితే కంపల్సరీగా మనకు జూన్ 1వ తేదీన కాకుండా 31వ తేదీన వచ్చి మీకు పెన్షన్ల పంపిణీ అనేది అందించడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు పెన్షన్ కార్డు కానివ్వచ్చు, రేషన్ కార్డు కానివ్వచ్చు, లేదంటే కనుక ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఈ 3 కార్డులో ఏ ఒక్కటి చూపించినా మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.